సురేష్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నమస్తే రెడ్డి గారు, యూ కెన్ గో. సార్ కూర్చోండి సార్. వాళ్ళు అక్కడ నన్ను చేతగానే వాడిని చేసి నలుగులో నిలబడుతుంటే నువ్వు ఇక్కడ రిలాక్స్గా ఏసీ రూమ్లో కూర్చొని మీటింగ్ ఇలా. మీరు ఇక్కడికి రాకముందే అన్ని ఏర్పాట్లు చేసామండి. రేపటి నుంచి ఆ నక్సలైట్లకు పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాం. కొత్త ఎస్ఐ పళని అప్పన్. ఏదోటి చేయండి త్వరగా. ఏంది హీరో స్వామి, ఏమని చెప్పినాడా? లేదు సార్. చాలా సిన్సియర్ అనుకుంటున్నా. అవును సార్. మన సిన్సియారిటీ కూడా చూపియాలి కదా. ఇక్కడున్న పెనుపాక మండలం చుట్టుపక్కల ఉన్న దండకారణ్యంలో ఆ నక్సల్కి ఇంచుంచు పట్టుంది సార్. వాళ్ళ కనసైగల్లోని ఇదంతా జరుగుతుంది సార్. ఇక్కడ వాళ్ళకి స్ట్రాంగ్ ఇన్ఫార్మర్స్ ఉన్నారు సార్. స్ట్రాంగ్ ఇన్ఫార్మర్సా? అదేందో చూడండి. కేసు ఫైల్ చేయమంటావా? ఏంటి గొడవ సార్? గంజా కేసులో దొరికాడు సార్. నాకేం సంబంధం లేదు సార్. పోలీసులు నన్ను ఇరికిస్తున్నారు సార్. ఏందా గోలా? సార్, మన పోలీస్ చెకింగ్ లో ఆటోలో గంజాయి దొరికిందండి సార్. ఆ ఆటో డ్రైవర్ నాకు సంబంధం లేదు అంటున్నాడు. గంజాయా? ఒంట్లో నీకు పిలవండి. మీరు బాండి. హీరోస్వామి గారు సార్. కూకో. నీ పేరేంది? రాజప్ప సార్. కూకో. ఎవరు? లంకపురం సార్. కూకో కూకో కూకో. ఏం చేస్తా అంటావు? ఆటో డ్రైవర్ని సార్. కూకో. నీ అబ్బాయి ఎన్నిసార్లు చెప్పాలా నీకా? వయసులో పెద్దోడిని, పోలీసోడిని, నాకు ఒకే విషయం 10 మార్లు చెప్పడం ఇష్టం ఉండదు. అర్థమైందా? కూకో. సో నీకే అది తెలవదంట? అవును సార్, నాకే సంబంధం లేదు. సో నువ్వు లేత గంజాయి తోటలు తిరుగుండవు. ఏరా సామే, ఈ నెలలో నీకు తోలకపోయి ఏం చెయ్యాలనో చెప్పు. వెరీ స్ట్రాంగ్ ఇన్ఫార్మర్. ఆ నక్సల్స్ కనిపిస్తే ఈ సొరకాయ బొర మీద ఈ బటన్ నొక్కు, మాకు సిగ్నల్ వస్తుంది. 10 నిమిషాల్లో మేము అక్కడ ఉంటాం. జాగ్రత్త. అలాగే అండి. తేడా వస్తే తెలుసుగా. ఎవరా నువ్వు? అన్నా, నా గొర్రెలు తప్పోయానా, ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఇటువైపు ఏం రాలేదు. పో. లేదన్నా, ఇటువైపే వచ్చాయన్నా. రాలేదని చెప్పానా? పో. రవి, ఏంటి మంచి కనపట్లా? అన్నా అది అవునులే, అమ్మాయి గారు లేనప్పుడు నువ్వెందుకు వస్తావు? నువ్వెలా ఉన్నావు అన్నా? ఏం బాగుంటాను రవి, మంచి చేసే మనుషులు ఊళ్ళో లేనప్పుడు ఊరు ఎలా బాగుంటుంది, నేను ఎలా బాగుంటాను? వస్తారా? సార్ సార్, మెగాస్టార్ హోటల్లో నక్సల్ ఇన్ఫార్మర్ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. రామ్ పరశురామ్, ఎస్పీ పరశురామ్.
అన్న ఈ క్యాప్ నాకు సూట్ అయింది, ఈ డ్రెస్ నీకు సూట్ అయిందన్న. తమ్ముడు ఏదేమైనా అన్నయ్య ఆ గెటప్లో తిరిగిపోయాడు. నీ పేరేంద్రా? థాంక్యూరా పొట్టిగా. ఏదేమైనా ఆయనకి ఏం తెలియదు అన్నయ్య గెటప్ నాకు సూట్ అయినట్టుగా ఎవరు సార్ నాకేం తెలియదు వీరాస్వామి వీక్ ఇన్ఫార్మర్ దొరికిపోయినాడు. నాకేం తెలియదు సార్ 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 ఏమైంది సార్? రేయ్ ఎవడ్రా నువ్వు? మనోడి సార్ గుండుగాడు విన్నాడంటే సార్ నమస్తే సార్. మావాడు ఇక్కడ లేడు సార్. పోలీసులు పర్మిషన్ లేదండి. నేను ఇక్కడ లేను. ఇక్కడ ఎవరు లేరు సార్. యా స్టేషన్ లో నీదే? అంటే అదండి ఇది అన్నయ్య రామ్ పరశురామ్ చిరంజీవి గారు. తీరా సార్ చేంజ్ అవ్వండి సార్ నోట్. వేస్తే ఆయన వేయాలా లేకపోతే నేనే వేయాలా? కరెక్టే సార్. తోట తీస్తారా రే? ఏం సార్ ఈ పలైనప్పన్ గడ వల్ల ప్రశాంతంగా భోజనం కూడా చేయలేకపోతున్నాం. వీరాస్వామి ఏదైనా చెప్పినారా? చెప్పలేదు సార్. చెప్పలేదా? ఓటీ చెప్పు. అడిగిన దానికి సమాధానం చెప్తే ఈ బాధలన్నీ తప్పుతాయిగా. దాహం వేస్తుందా? నీ దాహం నేను తీరుస్తాగానే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు ఇస్తావా? ఇస్తావా? రిక్రూట్మెంట్ పని ఎంతవరకు వచ్చింది? ఆ పని మీద ఉన్నామన్నా. నువ్వేంట్రా ఇలా వచ్చావు? మన దళ సభ్యుల్ని ఇన్ఫార్మర్స్ ని పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారు. మన జీవితాన్ని పణంగా పెట్టి మన కుటుంబాలను త్యాగం చేసి ఈ అడవిలో ప్రజల కోసం పోరాడుతుంటే ఈ ఎన్కౌంటర్స్ ఏంటన్నా? రవి, ఇలాంటప్పుడే ధైర్యం కోల్పోకూడదు. చనిపోయిన ప్రతి నక్సల్ రక్తం పొట్టుకి సమాధానం చెప్పే సమయం వస్తుంది. కంగారు పడకు రవి. ఇలాంటప్పుడు నువ్వు బయట తిరగడం మంచిది కాదు. మాతో పట్రా అన్నా. పద. వీరాస్వామి, ఇంకొన్ని రోజుల్లోనే శ్రీరంగిరిలో నక్సలైట్ అని లేకుండా చేస్తాను. మీరు నక్సల్స్ ని ఎన్కౌంటర్ చేస్తానన్న న్యూస్ నిజమేనా? అందరూ రిమాండ్లో ఉన్నారు. సింగన్న ఎన్ని రోజుల్లో పట్టుకోబోతున్నారు? వీరాస్వామి, ఎన్ని రోజుల్లో పట్టుకుంటారంటే దానికి ఏమైనా ముహూర్తం ఉంటుందా? పట్టుకున్నాక చెప్తానులే. శ్రీరామగిరి గ్రామ అడవుల్లో జరిగిన కోంబింగ్ ఆపరేషన్ లో దొరికిన నక్సల్స్ ని రిమాండ్ కు తరలిస్తున్నామని ఎస్ఐ పళనియప్పన్ తెలిపారు. మిగిలిన నక్సల్స్ ని కూడా త్వరలోనే పట్టుకుంటామని, అక్కడ సింగన్న దళమే లేకుండా చేస్తామని చెప్పారు. ఇంకొన్ని రోజుల్లోనే శ్రీరంగిరిలో నక్సలైట్ అని లేకుండా చేస్తాను.
లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. న్యూ రిక్రూట్మెంట్ కోసం కుర్రాళ్ళు వచ్చారు. పిలు. రండి. ఏం చదువుకున్నావు? ఎంఎస్సీ కెమిస్ట్రీ. ఎంఎస్సీ ఫిజిక్స్. హలో బాబాయ్, నేను. అమ్మా శిరీష, ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు అమ్మా? నేను బాగున్నాను బాబాయ్. నేను ఎలక్షన్లో పోటీ చేద్దాం అనుకుంటున్నాను. చాలా మంచి మాట చెప్పావమ్మా. బట్ వన్ కండిషన్. ఏంటమ్మా? అది నేను మిమ్మల్ని పర్సనల్గా కలిసి చెప్తాను. సరేరా, రేపు ఇంటికి రా, మాట్లాడుకుందాం. సరే బాబాయ్. ఏమైంది నీకు? ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్స్ అంటున్నావు? తప్పదు స్వప్న. రవి కోసం ఇది చెయ్యాలి. ఈ ఎన్కౌంటర్ ఆపకపోతే రవికి ప్రమాదం. నేను ఎలక్షన్స్లో నిలబడతానంటే వాళ్ళు ఎన్కౌంటర్స్ ఖచ్చితంగా ఆపుతారు. అదెలా? నేను తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఉండుంటే ఇప్పటికే ఎలక్షన్స్ జరుగుండేవి. రేపు బాబాయ్ని కలుస్తాను. స్వామి, రవి దగ్గరికి పోని. రవి, రవి, రవి. రవణ లేడు మేడం. రవి ఎక్కడా? రవణను కలవక చాలా రోజులైంది. రవి నువ్వు కలిస్తే ఇదివ్వు. సరే మేడం. వద్దమ్మా. రామా శిరీష, రా. ఎలా ఉన్నావు? బాగున్నాను బాబాయ్. దా కూర్చో. ఏంటి ఏదో మాట్లాడాలన్నావు? బాబాయ్, మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ ఎవరి వైపు నుంచి జరిగినా హింస మంచిది కాదు. మీరుండి కూడా ఇలా జరగడం ఏం బాలేదు. ఇప్పుడు జరుగుతున్నది కొన్ని రోజులు ఆపించండి. ఏది జరిగినా యాజ్ పర్ లా జరగాలి. ఏ సార్, అర్జెంటుగా పళ్ళని రమ్మను. సరే సార్. కారంతో కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి కామ్రేడ్. అలాగే కామ్రేడ్. నమస్కారం సార్. పళ్ళని పిలిచారంట? అది ఇప్పుడు జరిగే ఎన్కౌంటర్స్ అన్ని కొంతకాలం ఆపండి సార్. ఓకే సార్. మా శిరీష, ఈయన పళ్ళని కొత్త ఎస్ఐ. నమస్తే మేడం. నమస్తే. పళ్ళని సార్. అమ్మాయి ఎలక్షన్ నిలబడుతుంది. టైట్ సెక్యూరిటీ ఇవ్వండి. జాగ్రత్త సార్. ఏం జరిగినా నీదే బాధ్యత. అలాగే సార్. టైం అవుతుంది. వెళ్దాం పద.